పౌర సమాజం నుంచి నిన్న పెద్ద ఎత్తున స్పందన లభించింది. 5 ఏళ్ల పాటు మీరు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల స్పందన మీకు ఎలా అనిపించింది? నేను మొదటి నుంచి నమ్మింది ఏమిటంటే మంచితనానికి, నిజాయితీకి, ధైర్యానికి, క్యారెక్టర్కి విలువ ఉంటుంది సమాజంలో అని నమ్మాను. నమ్మబట్టే ఆ విలువలను పాటించాను. నిన్న నా నమ్మకం సరైందే అని చెప్పి నాకు నమ్మకం కుదిరింది. ఖచ్చితంగా నేను గత 5 ఏళ్లలో ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్, బాధలు పడ్డానని నేను చెప్పను. ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ దట్ ఐ హ్యాడ్ ఎనీ పెయిన్. నేను బాధలు పడ్డాను అన్న సంతృప్తి శత్రువుకి కలగజేయను. నిన్న చూసినప్పుడు ప్రజల నుంచి వచ్చిన మద్దతు కానీ, నాతో పాటు సంఘీభావం తెలిపిన విధానం కానీ, వాళ్ళు నా ఇబ్బందుల్ని తమ ఇబ్బందులుగా భావించినటువంటి తీరును కానీ చూసిన తర్వాత నాకు సమాజం పట్ల గౌరవం అమాంతంగా పెరిగింది. అలాగే సమాజం పట్ల నా బాధ్యత కూడా ఎక్కువ పెరిగినట్లుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సమాజం నుంచి లభించినటువంటి మద్దతు చూస్తే మీరు సమాజానికి మళ్ళీ ఏ విధంగా సహాయపడాలనుకుంటున్నారు? ఏమండి, నిన్న అన్నట్లు ఏదో కారణాల వల్ల ఈ ఉద్యోగంలోకి వచ్చాను. ఈ ఉద్యోగం లక్షణం ఏంటంటే అన్యాయాన్ని సరిదిద్దడం, అణచివేతను ఎదుర్కోవడం, ప్రజలను రక్షించడం, పీడన నుంచి, శోషణ నుంచి రక్షించడం. అది ఉద్యోగంలో ఉండి చేయొచ్చు, బయట ఉండి కూడా చేయొచ్చు. ఓన్లీ థింగ్ యూ నీడ్ ఈజ్ కొంచెం ధైర్యం కావాలి, ఎలా చేయాలో తెలియాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియాలి. ఆ మాత్రం తెలివితేటలు ఈ 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో వచ్చినాయి కాబట్టి ప్రజలకి వాళ్ళ స్వీయ రక్షణ విషయంలో, వాళ్ళ ధనమాన ప్రాణాల రక్షణ విషయంలో ఎక్కడెక్కడ అన్యాయం జరిగినా కానీ నేను నా చేతనైనటువంటి సహాయం చేయడానికి ఒక విధానాన్ని, ఒక పద్ధతిని ఎంచుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా ఉండబోతోంది అనేది వచ్చే కొద్ది రోజుల్లో, 1 నెల 2 నెలల్లో నిర్ణయం చేసుకుంటాను. తర్వాత మీ మీద అభియోగాలు మోపారు. రాత్రే దాని మీద విచారణని, రకరకాల సస్పెన్షన్ ఇవన్నీ తీసుకొచ్చారు. మీరు చాలా సందర్భాల్లో కూడా మీ మీద ఏదైతే అభియోగాలు మోపారో అవన్నీ వాస్తవం కాదు అని చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని వెంటాడింది అనుకోవచ్చు? ఒకసారి నిర్ణయం తీసుకున్నాక చివరిదాకా తీసుకెళ్తారు ఎవరైనా. సో ప్రభుత్వం కూడా అదే చేసినట్టున్నారు. వాళ్ళు కూడా దీనికి ఒక ముగింపు వచ్చేదాకా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. నాకు ముగింపు కావాలి. కాకపోతే నేనేమంటున్నానంటే 10-12 ఏళ్ళు పేరబెట్టమాకండి, త్వరగా ముగించండి, తప్పుంటే త్వరగా శిక్షించేయండి, లేట్ చేయొద్దు అని అంటున్నా. కానీ దురదృష్టవశాత్తు 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలకు కూడా ముగింపు రాకపోతే ఎలా? ఇన్ని రోజులు సాగదీస్తే ఎలా? నేను అడగట్లేదు కదా సాగదీయమని, నేను వాయిదాలు అడగట్లేదు కదా. కాబట్టి ఇవి ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. నేను నా చేతనైనంత వరకు కోర్టులో ఎఫిడవిట్ల ద్వారా వేసినటువంటి విషయాలు ప్రజల మధ్య కూడా పెట్టాను. బికాజ్ ఇట్స్ పబ్లిక్ నాలెడ్జ్ ఎనీవే. అయ్యా, ఇందులో వివరాలు ఇవి ఇందులో ఎక్కడ తప్పు జరిగిందో మీరే ఆలోచించండి అని చెప్పి ప్రజల ముందు పెట్టాను. ప్రజలకు అర్థమైంది అక్కడ ఏమీ జరగలేదు అని. సో ఇప్పుడు ఏమంటారు, చేయడానికి ప్రయత్నించారు అంటారు. అది కూడా తొందరగా తేల్చండి అని చెప్పి నేను అడుగుతున్నా. అది త్వరగా అయిపోతాయని చెప్పి ఆశిస్తున్నాను. పరికరాల కొనుగోలుకు సంబంధించి పరికరాలే కొనలేదు అనేటువంటిది మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇంకా ఏసీబీ విచారణలో ఉందని ఇలా రకరకాలుగా కోర్టులో కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగిందంటే? అందుకేనండి, ఇప్పుడు నేను చెప్పాల్సినంత నేను చెప్పాను, వారు చెప్పాల్సినంత వారు చెప్పారు. ఇన్ని రోజులు ఛార్జ్షీట్ వేయకుండా, విచారణ జరగకుండా అట్లాగే పేరబెడితే, పెండింగ్ పెట్టి, అలా అదిగో నీ మీద కేసు పెండింగ్ ఉంది అని అంటే నా తప్పు కాదు కదా, నా మీద కేసు పెండింగ్ ఉంటాం. మిమ్మల్ని విచారణ చేయొద్దని నేనేం ఆపలేదు కదా, నా వైపు నుంచి సహాయ నిరాకరణ ఏమి లేదు కదా, తొందరగా ముగించాల్సిన బాధ్యత మీది కదా, నైతిక బాధ్యత అయితే ఉంది కదా అంటున్నాను నేను. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. న్యాయం ఆలస్యం అవ్వడం ఎంత స్వాభావికమో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఏదో ఒక ఫోరంలో అనేది కూడా అది న్యాచురల్ లా, జరిగి తీరుతుంది. నేను ఆ విషయంలో చాలా ఆశావహ దృక్పథంతోనే ఉన్నాను. ఈ 5 ఏళ్ల కాలంలో ఒకవైపు మళ్ళీ కేసులు, మరోవైపు ఏమో కోర్టులు, ఈ వ్యవహారాలన్నీ కూడా అంటే మీలో మనోధైర్యాన్ని ఏ విధంగా పెంచాయా, లేదా ఏ విధంగా ఆ మేరకు మనోధైర్యంగా ఉండడం కోసం ఏం చేశారు? మనోధైర్యం పెంచుకోవడానికి, ధైర్యం సడలకుండా చూసుకోవడానికి ఎన్నోసార్లు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం వచ్చిన మాట అయితే వాస్తవం. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు, మా లాయర్ గారు, అలాగే మిత్రులు, ఎంతోమంది శ్రేయోభిలాషులు, దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులు నాకు తోడుగా ఉండి నువ్వేం అధైర్యపడకు, మేమందరం ఉన్నాం, మోరల్గా సపోర్ట్ చేస్తాం, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పి నాకు ఆలంబనగా నిలబడ్డారు. దానివల్లనే నేను ఇంత ధైర్యంగా పోరాడగలిగా. సంఘజీవునైనటువంటి నేను సంఘానికి అతీతుడిని కాదు. నేను ఒక్కడుగా ఏది చేయలేను. ఎంతోమంది సహాయం ఉంటే తప్ప నేను సాధించలేకపోయేవాడిని. ఆ విషయంలో మా కుటుంబ సభ్యులకి, అలాగే మా మిత్రులకి, మా లాయర్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను.
మీ తాలూకా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగింది. ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు అనే విధమైనటువంటి మీ అభిప్రాయమే మిమ్మల్ని ఈ విధమైనటువంటి కక్షాదింపు ధోరణికి కారణమైందనేటువంటి అభిప్రాయం చాలా సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్ళ మనసుల్లో ఏముందో నేను దూరి చూసి చెప్పలేను కాబట్టి నేను దాన్ని నిర్ధారించలేను. కానీ ఎలక్షన్ హీట్లో 10వ తారీఖునో 11వ తారీఖునో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. 15వ తారీఖున హత్య జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖున ఎలక్షన్ మన దగ్గర. హార్డ్లీ 20 రోజుల టైం ఉంది. ఆ టెంపో పెరిగిపోయిన టైంలో జరిగిన మర్డర్ కేసు మీద పూర్తి స్థాయిలో ఎవరికి కంట్రోల్ లేకుండా పోయింది. దాని దర్యాప్తు మీద పోలీసులు ఒక రకంగా బిజీగా ఉన్నారు, పొలిటికల్ పార్టీలు వేరే రకంగా బిజీగా ఉన్నారు. ఈ హడావిడిలో మర్డర్ చేసిన వాళ్ళు తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావించి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అని పరిశీలించే బాధ్యత నాది. సో అటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెబుతూ ఉన్న క్రమంలో నా ట్రాన్స్ఫర్ జరిగింది. ఎలక్షన్ కమిషన్కి తప్పుడు ఆరోపణలు చేసి నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. అంతా అయిపోయిన తర్వాత నేను ఎలక్షన్ కమిషన్కి ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగాను. నా మీద కొన్ని ఆరోపణలు చేసి నన్ను అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ ఉద్యోగం నుంచి రాత్రి తొలగించారు. ఇవాళ సాయంత్రం కంప్లైంట్ ఇస్తే రేపు సాయంత్రానికల్లా నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. మీకు అధికారం ఉంది, చేశారు. తర్వాత అయినా నా మీద ఉన్నటువంటి అభియోగాలను మీరు విచారించారా? అందులో ఏమైనా నిజమని తేలినాయా, అబద్ధమని తేలినాయా? నిజమని తేలితే నా మీద ఏమైనా యాక్షన్ ఇనిషియేట్ చేస్తారా? అబద్ధమని తేలితే అబద్ధపు ఆరోపణలు చేసిన వారి మీద ఏమైనా చర్యలు ఉంటాయా? తెలియజేయండి అని చెప్పి సమాచార హక్కు కింద చట్టం కింద అడిగాను. అడిగితే వారి దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ఆ ఆరోపణల్ని విచారణ చేసినట్లుగా కానీ అందులో ఏమి తేలిందనేది కానీ మా దగ్గర ఏ సమాచారం లేదు అని. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా బాధ్యత ఉంది కదా. ఒక సీనియర్ అధికారి మీద ఆరోపణలు చేసినప్పుడు అప్పటికప్పుడు విచారించడానికి మీకు టైం ఉండకపోవచ్చు. ఆల్ రైట్, ఎలక్షన్ హడావిడి ఇవన్నీ విచారణ చేస్తూ కూర్చోలేమా, ముందు ఎలక్షన్ కండక్ట్ చేయాలంటారు, చేసుకోండి. తర్వాత అయినా విచారణ చేయాలిగా, అందులో నిజానిజాలు ఎంత నిరూపించాలిగా. నా విషయంలో అది కూడా జరగల. అంత దుర్మార్గమైనటువంటి ఆరోపణలు నేను ఇవాళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. పూర్తి 100% అబద్ధపు ఆరోపణలు చేశారు ఆ రోజున. వివేక హత్య కేసు సంబంధించి ఇంకా ఇప్పటికి కూడా కోర్టులో విచారణ జరుగుతుంది, దర్యాప్తు కూడా జరుగుతుంది. అంటే ప్రిలిమినరీగా అక్కడ ఎవిడెన్స్ని కరెక్ట్ చేసే విషయంలో ఏమైనా తేడా జరగడం వల్లే ఇంత ప్రొలాంగ్డ్ ప్రాసెస్ అనుకోవచ్చు. కరెక్ట్గా ఎక్కడ తప్పు జరిగిందో అన్నది నేను కేసు ఫైల్ చూస్తే కానీ చెప్పలేను. కానీ బట్ అది సాల్వ్ చేయలేనంత క్లిష్టమైన కేసు ఏం కాదు. ఇట్స్ ఓపెన్ అండ్ షట్ కేసు. ఈ పాటికి ఎప్పుడో అది సాల్వ్ అయిపోయి ఉండాల్సింది. ఇప్పటికైనా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరో అభియోగం కూడా 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు విషయంలో కూడా మీ ప్రమేయం ఉంది అనేటువంటి ఒక అభియోగాలు కూడా ఉన్నాయి. అదే నేను అంతకుముందు చెప్పినట్లే 23 మందిలో 22 మంది బతికే ఉన్నారు. 22 మంది అక్కర్లా, వాళ్ళల్లో ఒక్కరైనా సరే అందులో నా ప్రమేయం ఉందని చెప్తే నేను ఓపెన్గా చెప్పండి, నా పరువు పోతుంది కదా. కనీసం అదన్నా చేయండి. పోనీ దీని మీద పెద్ద శిక్షించే అంత నేరమేం కాదులేవా, ఇది కేసు పెట్టలేం కాబట్టి వదిలేస్తున్నాంలే అని అనమనండి. బట్ బయట పెట్టమనండి, ఫలానా ఎమ్మెల్యేని వీడు ఫలానా రకంగా ప్రలోభ పెట్టి పార్టీ మార్పించాడు అని చెప్పి ఒక్క ఎగ్జాంపుల్ పబ్లిక్ డొమైన్లో పెట్టమనండి, నేను ఒప్పుకుంటా. కాదు 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 అని చెప్తున్నాను. నువ్వేమో అవును 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 అంటున్నావు, ప్రూవ్ చెయ్యవు. అభియోగాలు పెట్టడం తప్ప, ఊరికే ఆరోపణ చేయడం తప్ప ప్రూవ్ చేయవు. ఎన్నిసార్లు సమాధానం చెప్పాలి నేను? సీనియర్ ఐపీఎస్ అధికారిగా మీరు సుదీర్ఘమైనటువంటి గత 5 ఏళ్ళలో అయితే మీరు తీవ్రమైనటువంటి పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఒక చిన్న ఉద్యోగికి ఏమైనా కష్టం జరిగితే ఉద్యోగ సంఘాల నుంచో లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు అవన్నీ జరుగుతాయి. కానీ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి ఈ విధమైనటువంటి కేవలం కక్షపూరితంగా ఉన్నప్పుడు కూడా ఐపీఎస్ సంఘాలు కానీ లేకపోతే ఇతర పెద్ద సంఘాలు ఎందుకు నుంచి మీకు సంఘీభావంగా రాలేకపోయారు? లేకపోతే భయం అనుకోవచ్చా? లేకపోతే ఉద్యోగ సంఘాల పరిస్థితి కూడా ఈ 5 ఏళ్లలో ఏమైందో అన్నది మనం చూసాం కాబట్టి ఐపీఎస్ అధికారుల సంఘం కూడా దానికి అతీతం కాదు. అది కూడా అలాగే బిహేవ్ చేసింది. మీ ముందు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఎప్పుడు ప్రకటించబోతున్నారు? ప్రకటించాల్సినంత ఏమీ లేదండి. ఇదే చెప్తున్నాను కదా, ఇన్నాళ్ళు పోలీసు ఉద్యోగంలో ఉండి ఏం చేశానో ఉద్యోగం బయట ఉండి కూడా అదే చేస్తాను. అన్యాయాల్ని సరిదిద్దడానికి కానీ, అన్యాయానికి గురైనటువంటి వారిని రక్షించడానికి కానీ, అణచివేతకు గురైనటువంటి వాళ్ళని రక్షించడానికి కానీ, అలాగే సమాజం ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ని తెలుగు జాతిని ఉన్నత శిఖరాలకు ఎలా తీసుకెళ్ళాలి అనే విషయం మీదే పనిచేస్తాను. ఎందుకంటే నాకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం, తెలుగు జాతి అంటే ఇష్టం, తెలుగు భాష అంటే ఇష్టం. కాబట్టి వీళ్ళ కోసం నా శేష జీవితాన్ని గడుపుతాను. బికాజ్ నాకు వేరే పనులు ఏమీ లేవు.